హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచే కుండపోత పడుతోంది. నిన్నటి నుంచి గ్యాప్ ఇవ్వకుండా వర్షం దంచి కొడుతోంది. దీంతో జంట నగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిన్నటి నుంచి కూడా శివారు బస్తీలు వరద నీటిలో నానుతున్నాయి. గల్లీల్లో రోడ్లన్నీ కూడా చిత్తడిగా మారిపోయాయి. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధాన కూడళ్ల వద్ద మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు నరకం చూశారు. 4 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నిన్న హైదరాబాద్ సహా ఉత్తర తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. నిజామాబాద్, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో భీకరంగా వాన పడింది. హైదరాబాద్ లో కుండపోత కురిసింది. రాజేంద్రనగర్, మణికొండ, గండిపేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కుకట్పల్లి, సికింద్రాబాద్, బేగంపేట, నాంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ నరకం చూపించింది. చాలా రోడ్లపై నడుములోతు నీరు నిలిచిపోయింది. 2 వీలర్లు మొరాయించాయి. రోడ్లపై భారీగా నిలిచిపోయిన నీళ్లతో ప్రత్యక్ష నరకం చూశారు జనం. ఫ్లైఓవర్లు, రోడ్లు ఇంచు ఖాళీ లేకుండా బండ్లన్నీ బంపర్ టు బంపర్ నడిచాయి. నిన్నటి భారీ వర్షానికి షేక్పేట్ నాలా ప్రాంతమైతే చెరువులా మారిపోయింది. ఫ్లైఓవర్ కింద భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రయాణికులు నరకం చూశారు. నీళ్లు చేరడంతో బైక్ పై వెళ్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్లపై వెళ్లే వారికి పాట్లు తప్పలేదు. ఇక మునుగుతూ తేలుతూ వెళ్లారు. ఫ్లైఓవర్లపైకి ఎక్కిన వారికి ఇబ్బందులు తప్పలేదు. వంతెన ట్రాఫిక్ తో స్తంభించింది. గంటల కొద్దీ వానలో ఫ్లైఓవర్ పైనే ఉండిపోయారు.